హలో గైస్, మళ్ళీ కూడా మార్కెట్స్ 25,000 లెవెల్ టెస్ట్ చేసి పైన సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్న నిఫ్టీ. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది, దాని గురించి లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈరోజు BSE షేర్ సో అరౌండ్గా 3 to 5% దాకా పడిందనమాట. రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. కార్పొరేట్ షేర్ కూడా ఆల్మోస్ట్ మనకి 18 to 19% పడి మళ్ళీ కూడా స్లైట్ రికవరీ అనేది కనిపించింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు ఈరోజు ఇంత ఫాల్ కి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియోలో మనం చివరి దాకా చూస్తే కనుక మీకు మంచిగా ఒక 8 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగుండి మంచి లో లెవెల్స్ దగ్గర అలాగే బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర మనకు దొరుకుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత సైడ్ వేస్ మార్కెట్ నడుస్తుంది, బోత్ సైడ్ మార్కెట్ నడుస్తుంది. నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ప్యూర్ సైడ్ వేస్ క్లోజింగ్ ఇచ్చింది. బట్ ఈరోజు కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మార్నింగ్ అంతా కూడా కొంత పాజిటివ్గా సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ కూడా పడింది. మళ్ళీ క్లోజింగ్ టైంలో కొంత మళ్ళీ కూడా రికవరీ అనేది కనిపించింది అనమాట కొంత. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మీరు చూస్తే కనుక సో ఈ రోజు కూడా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చాలా బాగా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. 25,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. ఎప్పుడైతే ఫెయిల్ అయిందో మళ్ళీ షార్ప్ ఫాల్ కనిపించింది అనమాట. 24,900 నుంచి 920 సపోర్ట్ అని చెప్పుకున్నాం. ఆ రీజన్ దగ్గర నుంచే మళ్ళీ కూడా ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంత రికవరీ అనేది కనిపించింది అనమాట. ప్రెసెంట్ అయితే కనుక 25,000 లెవెల్ ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ ఉందో అది మనకి టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు కనుక మనకి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక 25,200 లెవెల్స్ మనకి ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్గా 25,150 సో రెసిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి మార్కెట్ పడింది. సో ఫస్ట్ మనకి 25,150 టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కనుక అబోవ్ సస్టైన్ అయితే కనుక 25,250 అప్కమింగ్ వీక్లో మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. సో ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ కాలేకపోతే ఇమీడియట్గా 24,900 24,700 నుంచి 750 రీజన్స్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఈ సింపుల్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ సెన్సెక్స్ ఉంది, దాని గురించి మనం డిస్కస్ చేస్తే కనుక సో మనం ప్రీవియస్ సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తే ఇమీడియట్ ఫస్ట్ రెసిస్టెన్స్ 81,500 నుంచి 81,600 లెవెల్ అని చెప్పుకున్నాం అనమాట. బట్ మనకి ఇక్కడ అంత పాజిటివిటీ కనిపించకపోయినా గ్యాప్ అప్స్ ఓపెన్ అవుతున్నాయి. మార్కెట్ పడ్డానికి ట్రై చేస్తుంది. డే ఎండ్కి కొంత పాజిటివ్గా క్లోజింగ్ ఇస్తుంది. ఇది మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి సినారియో మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో మార్కెట్ అయితే కనుక కొంత బేరిష్నెస్సే కనిపిస్తుంది. అంత హెవీ బయర్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. బట్ గ్యాప్ అప్స్ కొట్టి సో ఆఫ్టర్నూన్ టైంలో కొంత బయర్స్ రావడం ఈ విధంగా మనకి మార్కెట్ కొంత సో పడకుండా కాపాడుతుంది అనమాట. మేజర్ 81,500 నుంచి 81,600 రెసిస్టెన్స్ అనమాట. సో ఈ రీజన్ పైన ఒకవేళ సెన్సెక్స్ రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ కనుక సస్టైన్ అయితే కనుక మనకి ఇమీడియట్గా 82,000 మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. లేదు ఒకవేళ 81,500 పైన సస్టైన్ కాలేకపోతే కనుక సెన్సెక్స్ పడిపోయే ఛాన్స్ అనమాట. 81,250 లెవెల్స్ మనకి ఫస్ట్ ఏదైతే ఈరోజు మనకి ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఆ రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక 81,000 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిఫ్టీ మనకి సైడ్ వేస్ ఎక్స్పైరీ వచ్చింది. సో సెన్సెక్స్ కూడా మనకి కొంత సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది. సో లేదు ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్ సస్టైన్ అయితే కనుక 81,600 మనకు కొంత పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక సో బేరిష్నెస్ మనకి 81,500 బిలో ఒకవేళ హెవీ క్యాండిల్స్ ఏమైనా పడితే కనుక 81,250 మనకి మేజర్గా రేపు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపు వీక్లీ ఎక్స్పైరీ కోసం అనమాట. అలాగే ఈరోజు BSE షేర్ మీరు చూస్తే కనుక 3 to 5% అరౌండ్గా పడింది అనమాట. మార్కెట్ క్లోజింగ్ టైంకి అరౌండ్గా 3.5% అరౌండ్గా సో ఏదైతే BSE షేర్ అనేది పడింది అనమాట. సో ఎందుకు ఇంత ఫాల్కి రీజన్ ఏంటి అంటే కనుక మనకి ఏదైతే వీక్లీ ఎక్స్పైరీస్ చేంజ్ అవ్వడం సో అందువల్ల కొంత వాల్యూమ్స్లో కొంత డిక్రీజ్ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే నియర్ టు ఎక్స్పైరీ ఉందో ఆటోమేటిక్గా సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. అది వన్ ఆఫ్ ద రీజన్. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ దాంట్లో సెబీ వాళ్ళు కొంత ఏదైతే ఎక్స్టెండ్ చేస్తాం వీక్లీ ఎక్స్పైరీస్ని తీసుకెళ్ళి 15 days ఎక్స్పైరీ చేస్తామని చెప్పి ఆ న్యూస్ వల్ల కూడా స్టాక్ ఓవరాల్గా పడుతుంది. మళ్ళీ కూడా 23,350 మేజర్ రెసిస్టెన్స్ అనమాట. ఆ రెసిస్టెన్స్ ప్రీవియస్గా కూడా ఇక్కడ చాలా టైం టెస్ట్ చేసింది. అది ఆ లెవెల్ కూడా టెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఇది మనకి BSE ఫాల్కి రీజన్ అనమాట. అలాగే మీరు కార్పొరేట్ షేర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ 18 to 19% దాకా పడిందనమాట. సో ఆల్మోస్ట్ 19% దాకా కూడా ఈరోజు సెల్ ఆఫ్ అనేది కనిపించింది. ఎందుకు రీజన్ ఏంటి ఇంత ఫాల్కి? మార్కెట్ క్లోజింగ్ టైంలో అరౌండ్గా 10% దాకా కూడా మనకి స్లైట్ రికవరీ కనిపించి 8 to 9% రికవరీ కనిపించి 10.4% అరౌండ్గా డౌన్లో క్లోజింగ్ ఇచ్చింది అనమాట. రీజన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కనుక సో కార్పొరేట్ షేర్కి JM ఫైనాన్షియల్ బ్రోకరేజ్ వాళ్ళు డౌన్ గ్రేడ్ ఇచ్చారన్నమాట. ప్రీవియస్గా హోల్డ్ చేయండి అని చెప్పిన వాళ్ళు సో సెల్ రేటింగ్ ఇచ్చారన్నమాట. సో ప్రీవియస్గా టార్గెట్ 2,350 ఇచ్చారు. ఇది దాటి కూడా స్టాక్ పైకి వెళ్ళింది. సో
ప్రెజెంట్ ఆ 2350 టార్గెట్ని వీళ్ళు ఏం చేస్తారంటే డౌన్ గ్రేడ్ చేసి సెల్ రేటింగ్ ఇచ్చి స్టాక్ ఫర్దర్గా 1910 దాకా పడవచ్చు అని చెప్పి వీళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చారన్నమాట. ఇది మెయిన్ రీజన్ స్టాక్లో ఫాల్కి ఈరోజు 18 to 19% దాకా పడడానికి రీజన్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే కనుక రిచ్ వాల్యూషన్స్, హై వాల్యూషన్స్లో ఉండవు. రీసెంట్ టైమ్స్లో మనకి కార్ట్రేడ్ లిస్ట్ అయిన తర్వాత నుంచి కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడిచింది. మీరు స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక సో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలిసి ఉండొచ్చు. ఆల్మోస్ట్ 1500-1600 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపి 400-500 లెవెల్స్ దాకా వచ్చేసి అక్కడి నుంచి షార్ప్ రికవరీ కనిపించింది. ప్రీవియస్ ఏదైతే ఐపీఓ లిస్ట్ అయిన ప్రైస్ కూడా సో చాలా టైం టెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరగడం, ఆ తర్వాత ఏదైతే సెల్ రేటింగ్ ఇవ్వడం, కొంత హై వాల్యూషన్స్లో ఉండడం, సో ఇవన్నీ కూడా మనకి రీజన్స్ అనమాట స్టాక్లో ఈరోజు ఇంత ఫాల్క్ అనమాట. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి ఇలా క్లియర్ కట్ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ అయినా చేయడం జరుగుతుంది గైస్. అలాగే ఈ వీడియోలో మనకు 8 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. ఏవైతే లాంగ్ టర్మ్ వ్యూకి ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే స్లోగా అక్యుములేట్ చేసుకోదగ్గ కొన్ని స్టాక్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ IREDA. చాలామంది IREDA అడుగుతున్నారు. సో స్టాక్లో అక్యుములేట్ చేసుకోవచ్చు అని. ఆల్మోస్ట్ 300 స్టాక్ కాస్త మనకి 140-135 లెవెల్స్ దాకా వచ్చింది. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. 140 చాలా మంచి లెవెల్ అనేది. మార్కెట్స్ కొంత స్లైట్ పాజిటివిటీ ఉండడం వల్ల మళ్ళీ కూడా మార్కెట్ 25,000 లెవెల్ టెస్ట్ చేయడం వల్ల స్టాక్లో మంచి రికవరీ అనేది కనిపిస్తుంది అనమాట. సో కొంత క్వాంటిటీ కావాలనుకుంటే ఈ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనకి సో IREDA 125 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఒకవేళ అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ 2 రీజన్స్ చాలా మంచి రీజన్స్ గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ మంచి స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నాట్కో ఫార్మా గైస్. రీసెంట్ టైమ్స్లో నాట్కో ఫార్మా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 500 రూపీస్ స్టాక్ కాస్త 1600 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ప్రెజెంట్ కూడా మనకి ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉన్నా సో చాలా మంచి ప్రైస్కి మనకి స్టాక్ అనేది దొరుకుతుంది గైస్. ఆల్మోస్ట్ 750 నుంచి 800 రీజన్స్ మంచి రీజన్స్ అనమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ రీజన్స్లో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి నాట్కో ఫార్మా గురించి అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్ గైస్. సో కేపీ టెక్నాలజీస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 1900 రూపీస్ స్టాక్ కాస్త ప్రెజెంట్ 1200 రూపీస్కి వచ్చింది. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం వన్ ఆఫ్ ద వీడియోలో. సో 1200 చాలా మంచి లెవెల్ని డిస్కస్ చేసాం. మంచి రికవరీ కనిపించింది. సో ప్రెజెంట్ స్లైట్ పాజిటివ్ ఉంది. ఒకవేళ పడితే కనుక 1200 నుంచి 1250 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 1000 కూడా 1000 నుంచి 1050 కూడా మంచి రీజన్ అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ ఈ 2 రీజన్స్. సో అక్యుములేట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ 2 డిప్స్లో మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. సో ఇది మనకి కేపీ టెక్నాలజీస్ గురించి అనమాట. అలాగే BHEL గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో BHEL చాలా మంచి రికవరీ కనిపించింది. సో ఆల్మోస్ట్ 180 నుంచి 200 నుంచి చాలా బాగా రికవరీ కనిపించి మళ్ళీ కూడా కంటిన్యూస్ ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఏదైతే మనకి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే లాంగ్ టర్మ్ వ్యూ కోసం అయితే కనుక 180 నుంచి 200 చాలా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది మంచి లెవెల్స్ అనమాట. సో ఇది మనకి BHEL గురించి అనమాట. అలాగే చాలా మంది HFCL గురించి అడుగుతున్నారు. HFCL కూడా సో కంటిన్యూస్ ఫాల్ తర్వాత చాలా బాటమ్ లెవెల్స్కి వచ్చిందనమాట. మనం మల్టిపుల్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. సంపాసన అడిగినప్పుడు 60 నుంచి 70 చాలా మంచి రీజన్. ఇక్కడ కొంత రికవరీ కోసం వెయిట్ చేయండి. రివర్సల్ కోసం వెయిట్ చేయండి. రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ రైల్టెల్ కూడా సో మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్గా కూడా ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 600-620 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ తర్వాత మళ్ళీ కూడా స్లైట్ రికవరీ కనిపిస్తుంది అనమాట. సో అక్యుములేట్ చేసుకుని డిప్స్లో యాడ్ చేసుకుని 1 or 2 డిప్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. ఎప్పుడైతే మంచి ఫాల్స్లో దొరుకుతాయో 45-50% ఫాల్లో మనకు దొరుకుతుంది. హై లెవెల్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి. సో మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసరికి NHPC అనమాట. NHPC కూడా సో ఆల్మోస్ట్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ 115-118 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాలో అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ 90 రూపీస్ టెస్ట్ చేసి పడుతుంది అనమాట. బెటర్ వెయిట్ చేయండి. 70 to 75 రీజన్స్ మధ్యలో అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే. సో ఈ లెవెల్ మంచి లెవెల్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ NHPC చాలా మంచి కంపెనీ. ఈవెన్ మనకి FNOలో కూడా మనకి స్టాక్ అనేది ఉంది గైస్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి టిప్స్ మ్యూజిక్ అనమాట. సో ఈ కంపెనీ కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. స్టాక్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ మనకి 200 రూపీస్ స్టాక్ కాస్త సో 900 లెవెల్స్ దాకా వెళ్ళింది. 900, 920, 930 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి ఫాల్లో దొరుకుతుంది అనమాట. ప్రెజెంట్ 600 లెవెల్స్ దగ్గర ఉంది. ఒకవేళ పడితే ఫర్దర్గా మనకి 500 లెవెల్స్ దాకా కూడా పడవచ్చు. సో అక్యుములేట్ చేసుకునే ముందు స్లోగా అక్యుములేట్ చేసుకుని 580 నుంచి 600 మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఫర్దర్గా పడితే 500 లెవెల్స్ దగ్గర కొంత యావరేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి టిప్స్ మ్యూజిక్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగుండి సో మంచి డిప్లో దొరుకుతున్న స్టాక్స్ అనమాట. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.